యూజీసీ నూతన నిబంధనల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్ డిమాండ్ చేశారు. ఈ ముసాయిదా వల్ల యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినే విధంగా ఉందన్నారు ఆయన. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మంతా నవీన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారన్నారు. కానీ ఇప్పటివరకు ఇలాంటి ఎన్నికలు నిర్వహించలేదన్నారు. యూనివర్సిటీ విద్యారంగ సమస్యలను పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని వారు డిమాండ్ చేశారు. మార్చి 5న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర సదస్సును ప్రభుత్వ రంగ సంస్థలని ధ్వంసం చేస్తూ ఈరోజు ఫాసిస్టు పాలనని కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా ఇప్పటికే దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో మొత్తం కోర్స్ ఫీజులు, ఎగ్జామినేషన్ ఫీజులు పెరిగిపోయి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులకి మొత్తం ఉన్నత విద్య దూరమయ్యే పరిస్థితి ఉంది. ఈ నూతన జాతీయ విద్యా విధానమే దేశ ప్రజలకు, విద్యార్థులకి వ్యతిరేకమని చెప్పేసి పీడీఎస్యూ మరికొన్ని విప్లవ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తూ ఉంటే ఈరోజు నూతన యూజీసీ నిబంధనల పేరుతోని ఈరోజు మొత్తం యూనివర్సిటీ అటానమస్ని మొత్తం కూడా దెబ్బతినే విధంగా ఇది తీసుకొచ్చే ఉంది. దీనివల్ల రాష్ట్రాలకు మొత్తం కూడా కాలు రాయబడతాయి. వీసీలని అదేవిధంగా టీచర్ నాన్ టీచింగ్ పోస్టులో కూడా వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏబీపీకి సంబంధించినటువంటి వాళ్ళని మొత్తం కూడా రిక్రూట్ చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని